నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజిత నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో ప్రారంభమైన రెండో దశ పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం అరకులో లోయలో పడ్డ ట్రావెల్స్ బస్ 4 మృతి నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా మాసుబాబా దర్గా ఉరుసు ఉత్సవాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు రాజమండ్రిలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ర్యాలీ ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి దశ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రెండో దశ ఎన్నికలను కూడా విజయవంతం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఈ ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమైంది. రెండో దశలో 2786 పంచాయతీలు 20796 వార్డులకు పోలింగ్ జరుగుతున్నది. రెండో విడతలో 539 పంచాయతీలు 12605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మధ్యాహ్నం 330 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి. ఈరోజు చోడవరం మండల పరిధిలో పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్ నిమిత్తం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొబైల్ టీమ్స్ని స్పెషల్ మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి నిరంతరం పహరా కాయడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో అనేకటువంటి పోలీసు సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఎక్కడికెక్కడ సమాచార సేకరణ సిస్టమ్స్ని మొబైల్ సిస్టమ్స్ని స్పెషల్ స్ట్రైకింగ్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ప్రశాంతంగా పోలింగ్ వాతావరణం జరుగుతుంది. ప్రజలందరికీ దారి కల్పించాలని, ప్రజలందరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవడం కోసం పోలీసు వారు వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు. లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించిన వారికి అందరూ కూడా పైన వరకు కూడా కేసులు పెట్టడం జరిగింది. ప్రస్తుతం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. పోలీసు వారు కూడా చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎటువంటి సంఘటన జరగకుండా సాయంత్రం వరకు కూడా పోలింగ్ కౌంటింగ్ అయినంత వరకు కూడా పటిష్టంగా పహారా కాయటం, అక్కడ లోకల్లో స్టాటిక్ ఫోర్సులు, అలాగే మొబైల్ పార్టీస్, అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా కండక్ట్ చేస్తూ ఈరోజు ఈ ప్రశాంతంగా ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వారు అనేకటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ జరిగింది సార్? దాదాపుగా ఇంకా చూడాలి. దాదాపు విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్ రోడ్ లో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్ బోల్తపడింది. 5వ నెంబర్ మలుపు వద్ద బోల్తపడిన బస్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. 3 పరిస్థితి విషమంగా ఉండగా 19 మందికి గాయాలయ్యాయి. పోలీసులు 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 27 మంది ప్రయాణికులు ఈ నెల 5వ తారీఖున హైదరాబాద్ నుంచి అరకు బయలుదేరారు. వీరంతా షేక్పేట ప్రాంతాలకు చెందినవారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా పోలీసులు గుర్తించారు. ఘటనలో గాయపడ్డ క్షత్రగాత్రులను ఎస్కోట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమందిని KGH కు తరలించారు. హాస్పిటల్లో కూడా సూపరింటెండెంట్ గారు డాక్టర్స్ ముందే అలర్ట్ చేసి పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో కూడా వెంటనే స్పందించి సర్వీస్ చేసి వీళ్ళని ఇక్కడి నుంచి మళ్ళీ KGHకి పంపించడం జరిగింది. సో మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. 2 క్రిటికల్లీ ఇంజర్డ్ అని అంటున్నారు. వాళ్ళకు 3 అడల్ట్స్, 1 బేబీ. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. హైదరాబాద్ నుంచి అరకు సందర్శించడానికి వచ్చినటువంటి ఒక కుటుంబ బృందం 25 మంది ప్లస్ డ్రైవర్, వాళ్ళలో
ఈ అరకు చూసి తిరిగి వస్తుండగా వెహికల్ బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. ఇంకా టెక్నికల్గా వెరిఫై చేయాల్సి ఉన్నది. అది డ్రైవర్కి అనుభవం లేకుండా యాక్సిడెంట్ అయిందా, వాస్తవానికి లేక బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల అయిందా అన్నది వెరిఫై చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దినేష్ ట్రావెల్స్ బస్ ఇది డ్రైవర్ అతను శ్రీశైలం అన్న అతను అడగడం జరిగింది. ఈ ఆర్గనైజర్ పేరు భయ్యా? బ్రో అంటే రూరల్ ఆర్గనైజేషన్ ట్రైబల్ మోటార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మరి వైజాగ్ నుంచి అరకు వెళ్దామని చెప్పేసి 9వ తారీఖు నాడు ఇక్కడి నుంచి బయలుదేరినట్టు చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మరి ఆ సింహాచలం దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత అరకు వెళ్ళేటప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము వచ్చి ధైర్యం చెప్పాం. మరి సీఎం గారితో మాట్లాడి ఏమన్నా సహాయకారాలు ఏమన్నా కానీ చేద్దామని చెప్పాం. మరి ఇప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే మేము ఇప్పుడు ఇమీడియట్లీ ఫ్లైట్కి వైజాగ్ వెళ్ళిపోతాం. మేము ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం, వెళ్తామంటే ఇమీడియట్ మేము టికెట్లు బుక్ చేసాం. ఇప్పుడు 5 o'clock ఫ్లైట్కి వైజాగ్ వెళ్ళే మొత్తం మేము అరేంజ్ చేసి పంపిస్తున్నాము. మరి అదేవిధంగా అక్కడ ఏ కార్యక్రమం అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి మరి ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారితో కూడా మాట్లాడాం. అక్కడ అరేంజ్ చేద్దామని చెప్పారు. వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తానికి మరి వచ్చి ధైర్యంగా ఉండమని చెప్పాం, ఆధారపడవద్దని చెప్పాం. మరి అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ మనకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఏంటంటే దాదాపు 25 మంది ఉన్నారు, ఒక డ్రైవర్ కలిపి 26 మంది ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మొత్తం. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే మాసూం బాబా దర్గా ఉరుస్ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త దర్గా కమిటీ సభ్యుల సహకారంతో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సీఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. దొంగతనాలు అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమైనదన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా పెంట్లవెల్లి మండలం జడ్పోలు గ్రామంలో మాసూం బాబా దర్గాలో ఈరోజు 16 సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశము మా యొక్క డీజీపీ సారు అదేవిధంగా మా జిల్లా ఎస్పీ సారు యొక్క ఆదేశాల మేరకు మా యొక్క పెంట్లవెల్లి ఎస్ఐ శ్రీనివాసు ప్రోద్బలంతో ఈ దర్గా కమిటీ వాళ్ళతో చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకల్ సర్పంచ్ కాజా, దర్గా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా టెంపుల్స్లో కానీ మసీదులలో కానీ అదేవిధంగా చర్చిలలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళను ఒక్కొక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానము. అదేవిధంగా ఈ ప్రాపర్టీ కేసులు ఏవైతే ఉంటాయో అవి జరగకుండా చూసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద షాపులలో అదేవిధంగా ప్రతి విలేజ్లో ఎంట్రన్స్ ఎగ్జిట్ వేలో కనీసము ఒక 3 కెమెరాలు సెంటర్లో ఒకటి, ఎంట్రన్స్లో ఒకటి, ఎగ్జిట్లో ఒకటి ఏర్పాటు చేసుకున్నట్లయితే బాడీలో అఫెన్సెస్ కానీ అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సులు కానీ వీటన్నిటిని కూడా మనము కట్టడి చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి పోలీసు వారికి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ ఓ ఎన్జీసీ ర్యాలీ చేపట్టింది. ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ ఓ ఎన్జీసీ రాజమండ్రి అసెంట్ ఆధ్వర్యంలో హరిత స్వచ్ఛ శక్తి ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీని ఈడీ అసెంట్ మేనేజర్ ఆదేశ్ కుమార్ ర్యాలీ ప్రారంభించారు. ఓ ఎన్జీసీ ఉద్యోగులు, కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రమాదాల నివారణ కోసం అన్ని విధాలుగా చర్యలు చేపట్టామని చెప్పారు.
program organized by Petroleum Conservation Research Association (PCRA) under the Ministry of Petroleum and Natural Gas. Second idea is to make the public aware so that we can reduce the consumption. Basically, they have carried out month-long activities like how to have a better, efficient LPG stove operation, safety, all those aspects they are covering. So that way they carry out all these activities. And the third part is like government is taking so many initiatives to introduce the clean and green energy. As you have learned in the newspapers, the government is considering to implement a national gas grid line which will run up to each part of the country, each city, each village. So that is cost is about 176 lakh crore. So that is the very ambitious plan, and that will make our country a developed country, so that everybody in the country have the green energy, and the environment also is friendly, and we have all the facilities of a big cities. So that way now again to conserve the oil and gas, the government has taken initiative. 20% ethanol they will be we are introducing so that we replace this diesel, we replace this consumption by 20% by blending the ethanol in the diesel. So now and 5% by other means, that is by biodiesel. So that way almost that much introduction. Currently almost 10% we are blending. Now to produce the methanol, we are taking many steps. Even during this period, our Ministry of Petroleum and Natural Gas, they have decided to have the more plants. విశాఖలో ఉక్కు ఉద్యమం తారాస్థాయికి చేరుతుంది. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఐక్యత భావంతో రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉక్కు సంకల్పాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో విశాఖలో పలు ప్రాంతాలలో ప్రజా సంఘాలు ధర్నాలు చేపట్టాయి. ఈ ధర్నాలకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మద్దతు ప్రకటిస్తున్నారు. పోరాట స్ఫూర్తితో సాధించుకున్న ఉక్కు పరిశ్రమలను ప్రతి ఒక్కరి ఐక్య పోరాటంతో పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వాళ్ళ భూమిని ఈ పరిశ్రమకి ఇచ్చి వాళ్ళు ఒక త్యాగ పురుషులుగా ఆ రోజు నిలిచిపోయారు అనేది ఎన్నో ఏళ్ల ఫలితం. మరి ఈ రోజు ఎప్పుడైతే ప్రైవేటీకరణ జరుగుతుందో వెంటనే ఆ విషయం తెలుసుకుని తనకు జన్మనిచ్చింది వేరే ప్రాంతం అయినప్పటికీ కూడా రాజకీయంగా బ్రతుకునిచ్చింది, రాజకీయంగా విలువనిచ్చింది ఈ ప్రాంతం కాబట్టి దీని రుణం తీర్చుకోవాలని గంటా గారు రాజీనామా చేశారు. మరి రాజీనామా విషయంలో కొంతమంది నాయకులు విమర్శలు చేసినప్పటికీ కూడా దానిని జర్నలిస్టులుగా మీకు ఇచ్చేస్తున్నాను, మీకు నచ్చిన ఫార్మాట్లో రాసుకుని మీరు స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి పంపించుకుంటారు, ఎక్కడ పంపించుకుంటారు అని చెప్పారు. మరి ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మరి మీ నాయకులంతా కూడా రిలే నిర్వహణ దీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో మరోసారి గంటా గారు ఈరోజు తన పదవులకు 3 ఫార్మాట్లలో రాజీనామాలు చేశారు. అవన్నీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా నాకే అందజేశారు. అవి మీ ఇష్టం వచ్చిన దగ్గరికి పంపించుకోండి, నేను నా పదవిని కూడా విశాఖ ఉక్కు కంటే ఎక్కువ కాదని చెప్పేసి నిరుద్యోగంగా దాన్ని ఛేదించి ఈరోజు అందరి సమక్షంలో సంతకాలు చేసి మరి 3 ఫార్మాట్లలో రాజీనామా చేసిన గంటా గారిది. అటువంటి గంటా గారిని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున అధ్యక్షుడిగా మీ అందరికీ కోరుకుంటూ మరి మీ ఉద్యమానికి జర్నలిస్టులను కూడా మేము మద్దతిస్తూ విశాఖపట్నంలో ఉన్న 2 ప్రెస్ క్లబ్లు కూడా మీరు ఎప్పుడు కోరినప్పటికీ కూడా మీకు ఉచితంగా కేటాయిస్తాం. ఏ విధంగా అయితే మీడియానే పోరాటం నడిపించింది, అలాగే ఇక్కడ కూడా మన మీడియా మిత్రులందరూ కూడా ప్రతిరోజు మీ ఉద్యమాలకు అండగా నిలిచి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా మీ ఆశయం నెరవేరాలని, మరి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ స్టీల్ ప్లాంట్ మీకే దక్కాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ గంటా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాల్గొనే అవకాశం కల్పించినందుకు సోదరులు అప్పారావు, అలాగే సోదరులు రాజు, భాస్కర్, ఇతర నిర్వాహక సంఘ నాయకులకి, ప్రత్యేకించి గురుమతి రెడ్డి, దేవాన్ రెడ్డి, కోటేశ్వరరావు, ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పరిశ్రమ ఉపాధి ప్రతి రైతు కూడా తనకున్న ఎకరం 2 ఎకరాల భూమి అనేది అది ఒక తల్లితో సమానం. అటువంటి భూమిని ఈ విశాఖ పరిశ్రమ వస్తుంది, స్టీల్ ప్లాంట్. మా జీవన ముఖచిత్రం మారుతుంది, మా పిల్లలకి ఉపాధి లభిస్తుంది, విశాఖపట్నానికి ఒక మంచి లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళకున్న అతి చిన్న రైతులు కూడా ఎకరా, అరెకరా, 2 ఎకరాల రైతులు కూడా వాళ్ళ భూమిని ఈ పరిశ్రమకి ఇచ్చి వాళ్ళు ఒక త్యాగ పురుషులుగా ఆ రోజు నిలిచిపోయారు అనేది ఎన్నో ఏళ్ల ఫలితం. మరి ఈ రోజు
ఎప్పుడైతే ప్రైవేటీకరణ జరుగుతుందో వెంటనే ఆ విషయం తెలుసుకొని తనకు జన్మనిచ్చింది వేరే ప్రాంతం అయినప్పటికీ కూడా రాజకీయంగా బ్రతుకునిచ్చింది, రాజకీయంగా విలువనిచ్చింది ఈ ప్రాంతం కాబట్టి దీని రుణం తీర్చుకోవాలని ఘాటాగా రాజీనామా చేశారు. మన రాజీనామా విషయంలో కొంతమంది నాయకులు విమర్శలు చేసినప్పటికీ కూడా దానిని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామంలో నిధి సేకరణ కార్యక్రమం చేశారు. గ్రామస్తులంతా కులమతాలకు అతీతంగా విరాళాలు అందజేశారు. గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి చిన్న పల్లె నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, దేశాంతరాల నుంచి ఆ యొక్క రాముల వారి యొక్క ఆలయ నిర్మాణములకు మనవంతు భాగస్వామ్యంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గారి యొక్క ఆశయం మేరకు ఈరోజు ఆలయ నిర్మాణములకు మన గ్రామం లోపల, వెల్జాల్ గ్రామం లోపల దాదాపు 1 లక్ష చిల్లర ఈ యొక్క నిధి సేకరణ జరిగింది. దీని లోపల ప్రతి పౌరుడు కూడా పాలు పంచుకొని ఆ యొక్క రామాలయ నిర్మాణములకు ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధ సైనికుడిగా ముందుకొచ్చి ప్రతి వారితోటి కూడా సహాయ సహకారాలను తీసుకొని అందరికీ చేదోడు వాదులుగా ఉండి ఎలాంటి పార్టీలకు వారి యొక్క మనసు లోపల పార్టీ భేదం అనేది లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి వ్యాపార స్థలానికి వెళ్ళి ఆలయ నిర్మాణం గురించి వారికి అందరికీ నచ్చజెప్పి ప్రతి ఒక్కరి కూడా దీని లోపల ఈ యొక్క రామాలయ నిర్మాణం లోపల ఆవిష్కరణ చేసి ప్రతి వారి కూడా నీటి సేకరణ చేసి ఎంతో ప్రదకృత్యులయ్యారు. కాబట్టి ఆ యొక్క నిర్మాణం అయ్యేటువంటి ఆ యొక్క రామాలయ నిర్మాణం లోపల ఉన్న ఆ యొక్క భగవంతుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి అందరికీ ఆశీస్సులు అందించి అందరి జీవితాలు బంగారు బాటగా చేయాలని చెప్పి ఆశిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దలందరూ చెప్పినట్లుగానే ప్రతి ఇంటికి తిరిగి యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరూ దగ్గర నుంచి ప్రతి ఇంటికి తిరిగి మన గ్రూప్ వైజ్గా ప్రతి ఇంటికి తిరిగి చందా వసూలు చేశారు. మరికొంతమంది ఎక్కువ అమౌంట్ ఫోన్పే కూడా మన అయోధ్య రామ మందిరం ట్రస్ట్ నుంచి మనకు ఫోన్పే సదుపాయం కూడా కల్పించారు. మరి ఎవరైనా అందుబాటులో లేనట్లయితే మనకు ఫోన్పే సౌకర్యం కూడా కల్పించారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నేను ఊళ్ళో అది ఎలా అనేది ఇప్పుడు వరి కావాల్సిన అవసరం లేదు. ఎలాగైనా సరే మన ఫోన్పే సౌకర్యం ఉంది, భారతపే సౌకర్యం ఉంది. అది కూడా మీకు పేమెంట్ తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఆ రామాలయ నిర్మాణంలో మన వంతుగా చేయి కలుపుదా, ఆ రాముడి గుడిలో చేయడం కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయ్యా అందరు చల్లబడిపోయారు. మొదటగా చెప్పేది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశ ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్లో సమర్పించారు. అని చెప్పేసి అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలను, బీమా లాంటి సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే వెట్టి చాకిరీ చేసే విధంగా ఈరోజు మెమో నంబర్ 2026 తీసుకొచ్చి గ్రామ పంచాయతీ కార్మికులతోటి ప్రభుత్వ పాఠశాలల్లో, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్డుకు పరిశుభ్రం చేయాలని చెప్పేసి వెట్టి చాకిరీ చేసే విధంగా ఒత్తిడిలకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజకీయ ఒత్తిడిలతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించే కార్యక్రమాలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని గ్రామ పంచాయతీ ఉద్యోగులు నకిలీ పత్రాలు సృష్టించి 2 కోట్ల విలువైన 2 ప్లాట్లను అమ్మేసిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు మీర్పేట్ పోలీసులు. ఖమ్మం జిల్లాకు చెందిన వల్లల ప్రేమ్ కుమార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్
వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా నకిలీ డాక్యుమెంటరీ తయారు చేస్తూ ఎలిమినేట్ సుకుమారుతో పరిచయం ఏర్పాటు చేసుకుని నకిలీ పత్రాలతో భూములను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మీర్పేట్ నంది హిల్స్ లో హైదరాబాద్ కు చెందిన తుమ్మల రామాదేవి 1985లో ప్లాట్ కొనుగోలు చేసింది. అయితే తమ ప్లాట్ సంబంధించి వేరే వ్యక్తులపై పేర్లు నమోదయ్యాయని మీర్పేట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో రంగంలోకి పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసిన భూములను విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీర్పేట్ సిఐ మీడియాకు వెల్లడించారు. ఇప్పటి వరకు ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసి దాదాపు 2 కోట్ల డబ్బులు దోపిడీ చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. మా కంప్లైంట్ రావడంతో మేము వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళపై చీటింగ్ మరియు ఫోర్జరీ అండ్ ఫ్యాబ్రికేషన్ అంటే సృష్టించడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కింద దానికి గాను మేము మా యొక్క ఇన్వెస్టిగేషన్ గత 3 సంవత్సరాలుగా దీనికి సంబంధించిన అక్యూజుల గురించి మేము తిరుగుతున్న సమయంలో నిన్న సాయంత్రం వనస్థలిపురంలోని హరిహరపురం కాలనీలో ఒక 2 అక్యూజులను మేము పట్టుకోవడం జరిగింది. అందులో మొదటి వ్యక్తి వల్లాల ప్రేమ్ కుమార్ని ఆ ఇంట్లో పట్టుకున్నప్పుడు అతని దగ్గర మేము కొన్ని ఐటమ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ల్యాప్టాప్, ఒక ప్రింటర్, అదేవిధంగా కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్, కొన్ని ఆధార్ కార్డ్స్, కొందరు ఫొటోసు, అదేవిధంగా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని వస్తువులను కూడా మేము అక్కడ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వల్లాల ప్రేమ్ కుమార్ని మేము నిన్న పట్టుకున్న తర్వాత విచారించగా అతను కేవలము కొందరు వ్యక్తులు తెచ్చినటువంటి ఆ డాక్యుమెంట్స్ని ఏ విధంగా ప్రింట్ చేయాలో అతను కొద్దిగా సిద్ధహస్తుడు. గతంలో కూడా ఇతని పైన మీర్పేట్ పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా సుల్తాన్ బజార్, హైదనగర్ పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉండడం జరిగింది. కానీ దీని వెనకాల అసలు దొంగలు ఎవరైనా మేము తీరా చూస్తే ముఖ్యంగా అందులో చెరుకూరి కిరణ్ కుమార్ అనే ఇతను బాలాపూర్ వాస్తవ్యుడు. ఇతను దీనికి సంబంధించినటువంటి జిరాక్స్ డాక్యుమెంట్ తీసుకొని రావడం, ఇతనికి చెప్పడం, దీని వెనకాల ఎవరు లేరు, ఈ ల్యాండ్ బ్లాక్ సంబంధించిన వాళ్ళు చనిపోయారు, ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ మనము ఫోర్జరీ చేసినటువంటి అయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించడం జరుగుతుందనే ఉద్దేశంతో అతనికి చెప్పడంతో ఈ ప్రేమ్ కుమార్ అనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అతనికి తోడుగా ఈ శ్రీనివాస్ నాయక్ అనే ఇతను కూడా కొన్ని డాక్యుమెంట్ తీసుకొని రావడం, మాకు సంబంధించిన వాళ్ళవి వారు చనిపోయారని చెప్పడంతో ఈ ప్రేమ్ కుమార్ ఇటువంటి డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఊరకుక్కలు స్వైర వివాహం చేశాయి. ఓ దుప్పిడిపై దాడి చేసి గ్రామంలోని తరుముకు వచ్చాయి. విషయం గమనించిన స్థానికులు ఆ శునకాలను తరిమివేసి అటవీశాఖ అధికారులను సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దుప్పిని పట్టుకుని చికిత్స అందించారు. అనంతరం దానిని అడవిలో వదిలిపెట్టినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. అడవిలో నీళ్లు అందుబాటులో లేక మంచినీటి కోసం జంతువులు గ్రామంలోకి వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఊరకుక్కల బారిన పడి చాలా అడవి జంతువులు చనిపోయాయని గ్రామస్తులు గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. కార్మికులకు వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆకలిపోరు పేరుతో ఫ్యాక్టరీ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా జగంపల్లి గ్రామం వరకు చేరుకున్న కార్మికులకు శివసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసుపులేటి గోపికిషన్ మద్దతు తెలిపారు. చరిత్రలో లిఖించబడతా ఉంది. ఈ రోజు ఎంతో మందికి అన్నం పెట్టే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసము వయసు పైబడిన వాళ్ళ ఆరోగ్యాలు సహకరించకపోయినా ఒక లక్ష్య దిశగా ఎంతో మంది కడుపులు నిండాలని చెప్పేసి ఒక పోరాట ప్రతిమతో ఈ రోజు హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న కార్మికులకి శివసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతా ఉన్నాము. వీరు మాకు కామారెడ్డి వరకు వీరి పాదయాత్ర చేరుకున్నది. ఇక్కడ మేము కలుసుకోవడం జరిగింది. వారి బాధక సాధకాలు తెలుసుకుంటే కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి యొక్క సమస్యను పరిష్కరించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చిన మాట. బోధన్ నుంచి హైదరాబాద్ వరకు నిజాం షుగర్స్ కార్మికుల ఆకలి పోరు పాదయాత్ర సందర్భంలో
హైదరాబాద్ పోతున్న సందర్భంలో జంగంపల్లి శివారు వద్ద శివసేన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపికృష్ణ గారు మాకు మార్గమధ్యలో కలిసి మాకు ఆప్యాయత పలకరించి ఆయన సహాయ సహకారం అందిస్తూ. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఏపీలో ప్రారంభమైన రెండో దశ పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం, అరకులో లోయలో పడ్డ ట్రావెల్స్ బస్, 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా మాసుబాబా దర్గా ఉరుసు ఉత్సవాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. రాజమండ్రిలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ర్యాలీ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన. ఏపీలో ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తున్న ఆందోళనకారులు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి ధ్యేయంగా ముందడుగు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.